13వ శతాబ్దంలో లాటిన్ భాషలోకి అనువదింపబడింది. ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా తదనంతర ఖగోళ పరిశోధనల మీద ఈ శాస్త్రం ప్రభావం ఎంతగానో ఉండి ఉంటుంది. ఆర్యభట్టీయంలో గోళపాదం 37వ శ్లోకంలో ఆర్యభట్టు చాదయతి శశి సూర్యం శశినం మహతీ చ భూచ్ఛాయ అని చెప్పారు. సూర్యుడిని చంద్రుడు కప్పినప్పుడు ఆ నీడ భూమి మీదకు సూర్యగ్రహణంగాను, చంద్రుడిని భూమి కప్పినప్పుడు చంద్రగ్రహణంగాను కనిపిస్తుంది అని చెప్పాడు. ఇంతేకాకుండా ఈ సూర్యచంద్ర గ్రహణాల లెక్కలు, రాకపోకలు ఖచ్చితంగా ఆనాడే ఆర్యభట్టు గణించగలిగాడు. భూమి తన కక్షలో తన చుట్టూ తాను తిరుగుటకు 23 గంటల 56 నిమిషాల 4.1 సెకన్ల కాలం పాటు పడుతుందని ఆనాడే చెప్పాడు. ఇది ఆధునిక కాలగణానికి ఖచ్చితంగా సరిపోతుందని కదా. ఈనాటి జాగ్రఫీ అంటే భూగోళ శాస్త్రం కనుకనే భూమిని గురించి చదువుకునే శాస్త్రానికి ఆనాడే భూగోళ శాస్త్రం అన్నారు మనవారు. గోళం అంటే గుండ్రనిది కదా. ఇది ప్రతి భారతీయునికి యుగ యుగాలుగా తెలుసు కదా. గోళం అంటే ఏమిటి, దీనిని మేమే కనుగొన్నాం అని ఇతరులు చెప్పటం ఏమిటి?